విషయాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? మనిషి అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థం అవుతూ ఉంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడం మంచి జీవితం. 100 మంచి మాటలు మాట్లాడినా ఒక్క మాట తూలనాడితే అమృతంలో విషపు చుక్క పోసినట్లే. మాట జాగ్రత్త. మరణానికి సిద్ధపడ్డ వ్యక్తి జీవితంలో కేవలం ఒకేసారి మరణిస్తాడు. కానీ మరణాన్ని వ్యతిరేకించిన వ్యక్తి క్షణం క్షణం మరణిస్తూ ఉంటాడు. నీ ఆలోచనలు మారితేనే నీ జీవితం మారుతుంది. ఇక్కడ ఎవడు నీ కోసం ఆగడు. నీ కష్టం వచ్చిందని కాలం కదలడం ఆగదు. నీ జీవిత రథాన్ని నీవే సరైన మార్గంలో నడిపించాలి. ఓడినా గెలిచినా నీ గమ్యం ఒక్కటే. ఆ గమ్యం పేరే గెలుపు. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకి వస్తాయంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామో అనుకోరు. అదే కష్టాలు ఎదుటి వారికి వస్తే చేసిన పాపాలు ఊరికిపోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గడిచిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో మనతో కలిసి బతికిన వారిని, మనకు సహాయం చేసిన వారిని, మనకు తోడుగా ఉన్న వారిని ఎన్నడూ మర్చిపోకూడదు. పుట్టకతో పూలవనం కాదు. ఏ ఒక్కరి జీవితం అందరి జీవితాలు పడిలేచే బతుకులే. మన ఒక్కరికే కాదు, అసలు భూమిపై సమస్యలు లేని మనిషే లేవు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించడం అలవర్చుకోవాలి. అది జీవన రహస్యం. భయం మిమ్మల్ని చాలా నిదానంగా చంపే విషయం. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటుంది. మీకు మీరే తెలియకుండానే దాని వశమైపోతారు. దానిని వదిలించుకోండి, లేకపోతే అది మీ శక్తిని హరిస్తుంది. అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడు కింద పడతానోనని భయపడతాడు. రెండో వాడు పడినా మళ్ళీ ఎక్కగలిగనని ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటామో, ఎప్పుడైతే వారి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటామో, ఎప్పుడైతే ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటామో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే నిన్ను నువ్వే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు.